ఆలేరు నియోజకవర్గం బొమ్మల రామారం మండలంలోని సోలేపేట విద్యుత్ సబ్స్టేషన్ను మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత కలిసి సబ్స్టేషన్ని సందర్శించారు. సబ్స్టేషన్లో విద్యుత్ సరఫరా వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సబ్స్టేషన్ లాగ్ బుక్ ను చెక్ చేసి రైతులకు రోజుకు ఎన్ని గంటల కరెంట్ సప్లై చేస్తున్నారనే వివరాలను పరిశీలించారు. ఇరవై మూడు తారీఖు ఎప్పుడు వచ్చింది బిడ్డ ఎప్పుడు వచ్చింది బిడ్డ ఎట్లా రాసింది గ్రూప్ ఏ పొద్దున 5:15 వచ్చింది 7:15 పోయింది 17 అంటే 5:15 సాయంత్రం 5:15 పోయిందని రాశాను. ఇంకా ఎన్నిసార్లు ట్రిప్ అయింది అది ఎక్కడ రాసింది 3 సార్లు. ఈ పీరియడ్ ఎంతసేపు అయింది 5 నిమిషాలు. 12:50 నుంచి మళ్ళీ పీరియడ్ వైజ్ ట్రిప్ అయింది 3 సార్లు ట్రిప్ అయింది. మొత్తం మీరు ఇచ్చిన గంటలు 12 గంటలకి రాసుకున్నారు ఇక్కడ అంతే కదా. 12 గంటల్లో 3 సార్లు ట్రిప్ అయింది. అంటే ఒక్కొక్క పీరియడ్ మొన్న ఇదేనా వచ్చింది ఇది ఎంతసేపు ఇచ్చినా ఇది రాసుకుంటేనా నిజంగా వచ్చిన కరెక్ట్ అయింది. వచ్చింది 2 డేస్ నుంచి 2 డేస్ నుంచి 3 గంటలు తగ్గించారా? 3 గంటలు తగ్గించింది. అంతకుముందు 2 గంటలకు వచ్చేసి 2:30కి వచ్చేసి 2:30కి వచ్చింది. ఇప్పుడు ఎప్పుడు వస్తుంది 5:15 వస్తుంది. అంటే 2:30 గంటలు కరెంట్ తగ్గింటారు. ఈ 2 డేస్ నుంచి 3 ఫేజ్ తగ్గించింది. అవును సార్. ఎన్ని గంటలు తగ్గించింది? ఈ 2-3 రోజులు 14 గంటలు ఉండేది 12 గంటలు అయింది. 14 గంటలకి వెళ్ళి 12 గంటలు అయింది 3 ఫేజ్ కరెంట్. 2 గంటలు 3 ఫేజ్ కరెంట్ తగ్గించింది. ఇప్పుడు మబ్బుల 2:30-3కి వచ్చేది ఇప్పుడు 5:15 వస్తుంది అంతే కదా. తర్వాత ఇవాళ ఎప్పుడు వచ్చింది 5:15 వచ్చింది. ఇప్పుడు 3 ఫేజ్ అన్ని ఇప్పుడు 5:15 వస్తుంది. గతంలో ఎన్ని గంటలకు వచ్చేది? 2:30కి వచ్చేది. ఇప్పుడు 5:15 వస్తుంది. అంటే 2:30, 4:30, 5:15 2 గంటల 4:30కే విశేషం. ఇప్పుడు సాయంత్రం 5:15 సో 12 అవర్స్ చేసాం. అందరూ ట్రిప్ అవుతుంది అప్పుడు. మరి రైతు నుంచి ఫోన్లు వస్తున్నాయి ఎందుకు ఇంత తగ్గింది 2-3 గంటలని. ఫోన్లు రైతులు ధర్నాలు చేస్తుంది కదా రాష్ట్ర వ్యాప్తంగా. మీ ఏరియా ఎట్లా నీళ్ళు తక్కువ కొంచెం సాగు నీళ్ళు తక్కువ ఈ ప్రాంతంలో. అందువల్ల సమస్యలు నీళ్ళు తక్కువ 5 నుంచి ఉండదు. కానీ ఇప్పుడు వ్యవసాయానికి మాత్రం 12 గంటలు వస్తుంది. ఇప్పుడు గృహ అవసరాలకు ఎన్నిసార్లు ట్రిప్ అవుతుంది 24 అవర్స్ గా ఇళ్లలో రోజుకు ట్రిప్ ఏదైనా ప్రాబ్లం అంటే ట్రిప్ అయితే 5 నిమిషాలు 12:57 పోయి 16 అంటే 19 నిమిషాలు 20 నిమిషాలు పోయింది. స్టేషన్ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా రాష్ట్రంలో ఈ ప్రభుత్వం సాగునీటి సరఫరాలో, తాగునీటి సరఫరాలో, విద్యుత్ సరఫరాలో కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. నాటి కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతిరోజు త్రాగునీరు అందించింది. రైతులకు అంతరాయం లేకుండా విద్యుత్ అందించింది. అదేవిధంగా ప్రతిరోజు ఇలా ఎక్కడ కూడా సాగునీటికి కూడా ఇబ్బంది రాకుండా నీళ్లు అందించాం. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యుత్ సరఫరాలో, తాగునీటి సరఫరాలో, సాగునీటి సరఫరాలో పూర్తిగా వైఫల్యం చెందింది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
నేను ఇవాళ బొమ్మల రామారం మండలంలో మా కార్యకర్త చనిపోతే పరామర్శించడానికి వస్తే 2 రోజులకు ఒకసారి నల్లా వస్తుందని అక్కడ ఉన్నటువంటి మహిళలు తమ బాధలు చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అంటే కట్నె ఇల్లు పెట్టిన పొయ్యిలాగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా కూడా అమలు చేసి 5 ఏళ్లు త్రాగునీరు సరఫరా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి కనీసం ఉన్నదాన్ని కూడా మీకు నడపచేతనైతలేదా? ఉన్నదాన్ని నడపడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఫెయిల్ అవుతా ఉంది? అంటే ఉన్నదాన్ని నడిపితే బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుందనో కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటారని కావాలని నీళ్లు ఇవ్వడం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో సంగారెడ్డి జిల్లా, నారాయణ ఖేడ్, అందోల్, జహీరాబాద్ ప్రాంతంలో కావచ్చు, కామారెడ్డి జిల్లాలో కావచ్చు, ఇటు యాదాద్రి జిల్లాలో కావచ్చు, అటు నల్గొండ జిల్లాలో గాని, అటు మహబూబ్ నగర్ జిల్లాలో గాని అనేక జిల్లాల్లో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. త్రాగునీరు లేక ప్రజలు రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్లీ బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కనబడతా ఉంది. ఆనాటి రోజులు తెస్తా అంటే మళ్లీ బిందెలు పట్టుకొని మహిళలు రోడ్ల మీదకి రావడం, కరెంటు కోసం రైతులు ధర్నాలు చేయడం, ఎరువు బస్తాల కోసం చెప్పులు లైన్లో పెట్టుకోవడం, ధాన్యం అమ్ముకోవాలంటే తరుగు తీయడం, ఇదేనా ఆనాటి రోజులు తేవడం అంటే? ఇలా ఆనాటి రోజులు తేవడం అంటే మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ మా గౌరవ మాజీ శాసనసభ్యురాలు సునీతా మహేందర్ రెడ్డి గారు అన్న కరెంటు సరిగా రావడం లేదు, రైతులు ధర్నాలు చేస్తా ఉన్నారు, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారంటే సోదరిమణిని తీసుకుని మా సోలిపేట సబ్ స్టేషన్ లో ఈరోజు సర్ప్రైజ్ విజిట్ కి వచ్చాం. నల్గొండ జిల్లా సోలిపేట సబ్ స్టేషన్. కానీ ఇక్కడ పాపం ఆపరేటర్ని అడిగితే ఏమంటున్నాడు, మొన్నటిదాకా మేము 14-15 గంటల కరెంట్ ఇచ్చాం సార్, ఈ వారం నుంచి కేవలం 12 గంటల కరెంట్ ఇవ్వమనే ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. పోనీ ఆ 12 గంటలన్నా సరిగా వస్తుందా అంటే మధ్యలో ట్రిప్ అయితా ఉంది. ఆ ఇచ్చిన 12 గంటల్లో 2 సార్లు 3 సార్లు ట్రిప్ అయితా ఉంది. అంటే ఇవాళ 24 గంటల కరెంటుకు రైతాంగాన్ని ఎందుకు దూరం చేస్తున్నారు? మేము కరెంటుకు పేటెంటే మేము అని మాట్లాడతాడు కదా రేవంత్ రెడ్డి. మీ పేటెంట్ అంటే మళ్లీ ఉచిత కరెంట్ అంటే ఉత్త కరెంటు చేయడమే మీ పేటెంటా? ఎందుకు ఇవాళ రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు? నారుమల్లు పోసుకునే సమయంలో, నార్లు నాటుకునేటువంటి సమయంలో నీళ్లు బాగా అవసరం ఉంటాయి పొలాలకు. ఈ టైంలో మీరు ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా సబ్స్టేషన్ల ముందు ఈరోజు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. నల్గొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నియోజకవర్గం తిప్పర్తి మండలంలో ఇండ్లూరు సబ్స్టేషన్ ముందు రైతులు ధర్నా చేస్తా ఉన్నారు. జగిత్యాల జిల్లాలో ఐలాపూర్ సబ్స్టేషన్ ముందు రైతులు మాకు కరెంట్ వస్తలేదు అని ధర్నా చేస్తా ఉన్నారు. బాల్కొండ సబ్స్టేషన్ల రాత్రిపూట కరెంటు తీస్తున్నారని రైతులు వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు. కోహీర్ మండలం దిగ్వాల సబ్స్టేషన్ ముందు రైతులు ధర్నా చేసినారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ దగ్గర మండలం కాజీపూర్ సబ్స్టేషన్ ముందు రైతులు ధర్నా చేసినారు. సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ సబ్స్టేషన్ ముందు రైతులు ధర్నా చేసినారు. ఇది గత 2-3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తా ఉన్నారు. అంటే కారణం ఏంది? ఇవాళ కేసీఆర్ గారు 23,000 మెగావాట్ల విద్యుత్ స్థాపిత సామర్థ్యంతో రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పారు. ఇవాళ లోడు 15,000 మెగావాట్లు కూడా లేదు రాష్ట్రంలో. ఏం ఎండాకాలం కాదు, లోడు లేకుండా రైతులకు ఎందుకు కోతలు పెడుతున్నారు? అంటే కోతలే కాంగ్రెస్ లక్ష్యమా? ఆనాడు ఎన్నికల ముందు కోతలు కోసిండ్రు. అప్పుడేమో 4,000 పెన్షన్ ఇస్తాము, 15,000 రైతు బంధు ఇస్తాము, మహిళలకు 2,500 ఇస్తాము, విద్యార్థి భరోసా కార్డులు ఇస్తాము, ఆ కోతలు కోసిండ్రు. ఇప్పుడేమో కరెంటు సరఫరాలో కోతలు పెడుతున్నారు, బోనస్ ఇవ్వడంలో కోతలు పెడుతున్నారు, మా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి కేసీఆర్ కిట్ పథకంలో కోతలు పెడుతున్నారు, గొర్రెలు చేపలు పంపిణీలో కోతలు పెడుతున్నారు, రైతు బీమా పథకంలో కోతలు పెడుతున్నారు. నాడేమో ఎన్నికల ముందు ఆ కోతలు, అధికారంలోకి వచ్చి ఈ కోతలు. ఏంది కోతలు? ఎందుకు రైతాంగానికి కరెంట్ ఇవ్వడం లేదు అని నేను బట్టి విక్రమార్క గారిని అడుగుతున్నా.